వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ దగ్గర. టెంపుల్ కి ముందు గనక చూసుకుంటే మనకు బీచ్ ఉంది, టెంపుల్ కి వెనుక ప్రాంతంలో చూసుకుంటే కొండ ఉంది. ఈ రెండింటి మధ్యన టెంపుల్ అంటే నిజంగా చాలా విశాలంగా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మనందరం కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ ని చూడాల్సిందే, స్వామిని ఆ కన్నయ్యని దర్శించుకోవాల్సిందే. అయితే అసలు ఈ టెంపుల్ కట్టడం వెనకాల అసలు ఎవరి ఆలోచన ఉంది, ఏంటి ఆ ఆంతర్యం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మేడం ఉన్నారు, మాతాజీ నితాయ్ సేవిని మాతాజీ గారు, వారితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇస్కాన్ అనగానే కృష్ణయ్య టెంపుల్ చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి అందరూ భావిస్తుంటారు. చూడటానికి ఎక్కువగా, వెళ్ళటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చాలా మనశ్శాంతిగా, పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి. ఎలాగో మనం టెంపుల్లోనే ఉన్నాం కదా మాతాజీ, మీరే మొత్తం టెంపుల్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. తప్పకుండా ఒకసారి మనం టెంపుల్ గురించి మాట్లాడుకుందామా మాతాజీ? సో ఈ టెంపుల్లో మనకి సీతారాం, లక్ష్మణ్, హనుమాన్, రాధాకృష్ణులు, జగన్నాథ్, గౌర్నితాయ్ ఆ విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనకున్న టెంపుల్ కి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టెంపుల్ ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్ లో భాగవత్ సప్తా హాల్, అంటే కళ్యాణ మండపమైన భాగవత్ సప్తాలు చేయడానికైనా. అండ్ కింద మీరు ఏదైతే బేస్మెంట్ లో చూస్తున్నారో అక్కడ కృష్ణలీల, రామాయణ లీల, సో డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఈ మధ్యనే అందరికి వాకింగ్ చేయడం అంటే చాలా బద్ధకంగా ఉంది. ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు మనం జస్ట్ అలా నిలబడితే అది మనం తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ కూడా మీరు నిలబడితే మీరు డయాగ్రామ్స్ అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు వాక్ చేసే అవసరం ఉండదు. అలాంటి ఒక ప్రణాళిక వేసామన్నమాట. అండ్ అదే కాకుండా మనం ఒకటి స్పెషల్ ఏం చేస్తున్నామంటే ట్రామ్ రైడ్ టు గోలోక. అంటే అందరూ వైకుంఠం వెళ్తే వైకుంఠం వెళ్ళాలని కదా, సో ఎలా వెళ్ళాలి వైకుంఠ అంటే ట్రామ్ రైడ్ అనమాట. మీరు ట్రామ్ లో వెళ్ళిపోవచ్చు. సో మీకు అది ఎలా చూపిస్తామంటే, మీరు ఆ ట్రామ్ లో కూర్చోవాలి, మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మీ హెడ్ ఫోన్స్ తోని, మీరు ఏ భాషలో వినాలనుకుంటున్నారు. సో ఒకవేళ ఎవరైనా చెడు కర్మ చేస్తే నరకానికి వెళ్తారు. సో ఆ నరకం ఒక అనుభూతి ఆ ట్రామ్ లో మీకు ఇస్తామన్నమాట. కొంచెం వేడిగా ఉంటుంది, మీ ట్రామ్ ఇటు అటు అటు కదులుతుంది, అండ్ మీరు అన్ని విజువల్స్ చూస్తారు. ఎవరికో కాల్స్తున్నారు, ఎవరికో కట్ చేస్తున్నారు, అరుపులు. సో మీరు కూడా కొంచెం భయంగా ఉంటుంది డార్క్ రూమ్ లోనే. ఇప్పుడు 3D పిక్చర్స్ అలానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ మంచి కర్మ చేస్తే స్వర్గానికి, అది మళ్ళీ మీరు లోపలికి వచ్చినప్పటికీ లైట్, వెలుతురు, ఏసీ అంత చాలా హ్యాపీగా ఉంది, మంచి సువాసనం వస్తుంది అనమాట. అండ్ అది నరకం కాదు, స్వర్గం కాదు. మీరు వైకుంఠానికి అంటే గోలోకానికి వెళ్తే అక్కడ మీకు విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, లాస్ట్ లీల అన్ని కనిపిస్తూ మీ మీద రోజ్ పెటల్స్ పడుతూ, సో అలాంటి ఒక ఎఫెక్ట్. సో మా ప్రయాసం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ అనేసరికి అది ఓన్లీ టెంపుల్ కాదు, ఒక ఎడ్యుకేషన్ సెంటర్. అక్కడ ఎవరైనా వచ్చినప్పటికీ ఓన్లీ వాళ్ళు ఒక బొగ్గలు కొట్టేసి కొబ్బరికాయ కొట్టి 10 రూపాయలు హుండీలో వేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళ నడవడికల్లో మార్పు రావాలి. కొంచెం ఎంతో అంత జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి. అసలు టెంపుల్ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. సో మా ఒక ఉద్దేశం ఏంటంటే ఆ 45 మినిట్స్ ట్రామ్ రైడ్ అయినప్పటికీ ఎవరైనా మనసులో అనుకుంటారు, ఈ టెంపుల్ నుంచి బయట అడుగు పెట్టినప్పుడు నేను చెయ్యను, నేను ఇంకా పాప కార్యాలు అయితే చెయ్యను, నేను భక్తి చేస్తాను అని ఆ ఒక నిశ్చయం, ఆ ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకి రావాలని మా ఒక అభిప్రాయం, ఒక ఉద్దేశం.
45 minutes ఉంటుందా 45 minutes రైడ్ అన్నమాట. సో టెంపుల్, తర్వాత కళ్యాణ మండపము, తర్వాత డయారమాస్, ట్రామ్ రైడ్ అండ్ చిన్నది ఒక మల్టీమీడియా థియేటర్ పెడుతున్నాము. ఆ థియేటర్ లోనే శ్రీల ప్రభుపాదుల వారు అంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎలా ఇస్కాన్ ని స్థాపించారు ఆయన ఒక జీవిత చరిత్రం. ఎందుకంటే కృతజ్ఞతలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఈ భక్తి జీవితంలో ఉన్నారు, ఇంతమందికి భగవంతుడి గురించి తెలిపించిన ఆయన ఒక కష్టం వల్ల ఆయన ఎంత కష్టపడారు. సో ఎవరైనా టెంపుల్కి వస్తే ఒక 35 minutes అన్నమాట వాళ్ళకి ఆ మూవీ మొత్తం చూపిస్తాం. ఎలా ఆయన కష్టపడారు, ఎలా ఆయన ఒక $8 చేతిలో పట్టుకొని అమెరికా వెళ్ళి ఎంతమందిని భక్తులుగా తయారు చేశారు. సో దానికి ఒకటి ఉంటుంది. అది కాకుండా మేము నీళ్ళ కింద ధ్యాన మందిరం అని ఒక phase 2 లో తయారు చేస్తున్నాము. అది ఏంటంటే మీరు చూసి ఉంటారు, ఇప్పుడు సింగపూర్ లో ఇక్కడక్కడ అక్వేరియంస్ లాగా పెడుతున్నారు, చేపల్ని చూపిస్తున్నారు. అలా కాకుండా ఈ నీళ్ళ కింద ధ్యాన మందిరంలో మీరు లోపలికి వెళ్ళినప్పటికి మీరు నీళ్ళలో జరిగిన కృష్ణ లీలలు చూపిస్తాం. లైక్ ఇప్పుడు ఎలా అక్రూరుకి విశ్వరూపం చూపించారు, కాళియా పాముతో ఎలా నృత్యం చేసుకున్నారు, అలాంటి అన్ని లీలలు మీరు చూస్తూ ఈ ధ్యాన మందిరంలో మీరు కూర్చొని జపం చేసుకోవచ్చు. సో అది phase 2 లో వస్తుంది అనమాట. అండ్ అది కాకుండా చిన్న వేదిక్ ప్లానిటోరియం. సో ఆ ప్లానిటోరియం లో ఏంటంటే ఇప్పుడు అసలు సృష్టి అనేది ఎలా జరిగింది, ఇదేం బిగ్ బ్యాంగ్ థియరీ కాదు. అసలు బ్రహ్మ ఎలా భగవంతుడు ఒక నాభి నుంచి బయటికి వచ్చారు, ఎలా బ్రహ్మ ఈ మొత్తం సృష్టిని చేశారు, అది వైజ్ఞానికంగా అంటే సైంటిఫిక్ గానే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్స్ కోసం, కాలేజ్ గోయింగ్ పీపుల్ కోసం అసలు అకార్డింగ్ టు అవర్ స్క్రిప్చర్స్ ప్లానెట్స్ ఎలా ప్లేస్ అయి ఉన్నాయి, ఎక్కడ ఏ గ్రహాలు ఉంటాయి, మన వేదిక భాగవతం ప్రకారం భగవంతుడు ఒక లోకం ఎక్కడుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో మా ఒక ఉద్దేశం ఏంటంటే ఒక 5-year-old బేబీ నుంచి ఒక 85-year-old పర్సన్ ఇస్కాన్ విశాఖపట్నం లోపల అడుగు వేస్తే వాళ్ళందరి కోసం ఏదో ఒకటి ఉంటుంది. సంథింగ్ టు నో, సంథింగ్ టు లెర్న్. సో ఆల్రెడీ ఒక చిన్న సండే స్కూల్ పిల్లలకి భగవద్గీత స్టోరీస్ నేర్పించడానికి, అండ్ ధ్రువ మహారాజ్, అంబరీష్ మహారాజ్, ప్రహ్లాదుడు, నరసింహ లీలలు చూపించడానికి ఒక థియేటర్. ఎందుకంటే మామూలుగా సినిమాలు చూడడానికి థియేటర్స్ కి ఐనాక్స్ కి వెళ్తున్నాం, ఇక్కడికి వచ్చి ఆ మహాపురుషులు ఒక లీలలు చూడండి, అదే ఆ థియేటర్ ఒక అంబియన్స్ లోని వాళ్ళ గురించి చూడండి. ప్లస్ ఇక్కడ మేము ఒక చిన్న గోవిందాస్ అన్నమాట, ఎక్కడైతే ఇస్కాన్ ఉంటుంది అక్కడ కర్మ ఫ్రీ డయట్ అంటే మనం ఏం తినినా కూడా దానికి కర్మ ఉంటుంది కదా, మంచి చెడు. కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టి తినడానికి కర్మ ఉండదు. సో కర్మ ఫ్రీ ప్రసాదం, లేదా మీరు గోవిందాస్ రెస్టారెంట్ అనొచ్చు, లేదంటే కర్మ ఫ్రీ హాల్ అనుకోవచ్చు, అన్నదానం హాల్ లాగా అది కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఎవ్రీడే అన్నదానం హాల్ అయితే ఎలాగో ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం. అది కాకుండా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సాధారణంగా సమ్ ఏదో జంక్ ఫుడ్ తినాలని ఉంటుంది, కొంచెం వెరైటీగా. సో ఆ వెరైటీగా బయట రెస్టారెంట్స్ లో తినకుండా ఇక్కడే అది భగవంతుడికి నైవేద్యం పెట్టి తినండి ఏదైనా. సో అక్కడ అంటే పిల్లలకి మళ్ళీ భగవంతుడి వైపు ఆకర్షించాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినా కూడా కొన్ని ఐటమ్స్ ఉండాలి. సో అది కూడా త్వరలోనే రెడీ అవుతుంది. సో ఈ మొత్తం కాంప్లెక్స్ లోని టెంపుల్స్, కళ్యాణ మండపమ్స్, హాల్స్, రెస్టారెంట్స్, డయారమాస్, థియేటర్, ట్రామ్ రైడ్, ప్లానెటోరియం, అండర్ వాటర్ మెడిటేషన్ హాల్, అండ్ ఇక్కడ మొత్తం అంతా గార్డెన్. త్వరలోనే ఇదంతా టెంపరీ స్ట్రక్చర్ ని ఇచ్చేసేసి ఇక్కడ 350 కార్స్ కి పార్కింగ్. సో దిస్ హోల్ ప్లేస్ ఆల్రెడీ మనకి గెస్ట్ హౌస్ ఉంది, అరౌండ్ 100 rooms గెస్ట్ హౌస్. సో ద హోల్ ప్లాన్ ఇస్ దాట్ ఎనీబడి ఎవరైతే ఈ టెంపుల్ కి వస్తారు దేర్ ఇస్ సంథింగ్ ఫర్ దెమ్. ఫుడ్ లవర్స్ కి ఓకే మాకు ఆధ్యాత్మికత ఓన్లీ ఫుడ్ ఇష్టం అంటే సరే ప్రసాదం తినండి, ఏం అవసరం లేదు, ఓన్లీ భగవంతుడు ప్రసాదం తినండి. లేదు కొందరికి లేదు మాకు జ్ఞానం ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళ కోసం ఒక ఆడియో వీడియో లైబ్రరీ, వాళ్ళు ఎప్పుడు కావాలి వచ్చి ఈ లైబ్రరీలోనే ఉచితంగా భగవద్గీత, భాగవతం, పురాణాలు, శాస్త్రాలు చదవచ్చు. ఎవరికైతే వినాలని ఇష్టం వాళ్ళు వచ్చి భాగవతం ప్రవచనం వినొచ్చు, ఎవరికైతే భజన్స్ అయితే ఇష్టం వాళ్ళు భజన చేసుకోవచ్చు, ఎవరైతే ఆ విగ్రహాలు దర్శనం చేయడానికి ఆనందిస్తారు వాళ్ళు భగవంతుడు ఒక అలంకారం చూసుకోవచ్చు. ఇంకా గోశాల కూడా ఉంటుంది అనమాట. సో మనం అక్కడైతే ఆవుల్ని చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాం అనమాట. సో ఆల్ దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ ది న్యూ టెంపుల్, ఇదైతే త్వరలోనే ఓపెన్ అవుతుంది. మనకు మామూలుగా అంటే ఇస్కాన్ అంటేనే చాలా అద్భుతంగా చూడటానికి
కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ కూడా చాలా కొత్తగా వింతగా చూడడానికి అద్భుతంగా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. మరి ఇదంతా మేము ఎంతకాలం వేచి ఉండాలంటారు, ఎప్పుడు రెడీ అవుతుందంటారు? సో మేబీ అనదర్ 1 year లో 2 years లో అది కంప్లీట్ అవ్వాలని మేము ప్రణాళిక వేసాము. దాతల పైన కూడా ఆధారపడి ఉంది. సో మెల్లమెల్లగా అవుతుంది. మేము ఎవ్రీ ఇంచ్ ని చాలా అందంగా డెకరేట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్, ఇట్ విల్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. అవును, మనకు ఇంకెక్కడైనా ఇస్కాన్ టెంపుల్స్ లో ఇలాంటి అవకాశాలతో కూడి ఉన్న టెంపుల్ ఎక్కడైనా ఉందా మాతాజీ? మన టెంపుల్ ప్రత్యేకత ఒకటి ఏంటంటే, ఇటు చూస్తే సముద్రం ఉంది, అటు చూస్తే కొండలు, మధ్యలో టెంపుల్. ఇలాంటి మీరు ఎక్కడ ఇస్కాన్ లో కూడా మీరు ఎక్కడ చూడరు. సో ఇది ఒక ప్రాకృతికంగా కూడా చాలా అందంగా ఉంది. అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కి ఏదైతే అవసరమో దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రణాళిక వేయడం జరిగింది. సో దట్ యంగ్స్టర్స్ అయినా, చిల్డ్రన్, టీనేజర్స్, ఓల్డ్ పీపుల్ అందరినీ మనము అట్రాక్ట్ చేయొచ్చు అండ్ కృష్ణ చైతన్యంలో తీసుకురావాలి అని ఆ ప్రణాళికతో ఇవన్నీ క్రియేటివ్ కాన్సెప్ట్స్ జరిగింది. నిజంగా చాలా మంచి ఈ ఆలోచన అంతా మీదేనా మాతాజీ? ఎవరి ఆలోచన ఇదంతా? మీ అండ్ మై హస్బెండ్. మా హస్బెండ్ అండ్ నేను యుఎస్ లో ఉండేవారము. మేము ఇక్కడ వైజాగ్ లో వచ్చినప్పుడు ఒక రాధాకృష్ణ ఫ్రేమ్ తోనే ఈ టెంపుల్ మొదలు పెట్టాము. మా దగ్గర ఏమీ ఉండేది కాదు. అండ్ స్లోగా ఈ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, మేమిద్దరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో మేము ఇక్కడ వచ్చినప్పటికీ మాకు అసలు భాష రాదు, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఒక్క ఫ్రేమ్, రాధాకృష్ణ ఫ్రేమ్ తోని సీతంధారలో ఒక అద్దెంట్లో ఉంటూ ఇస్కాన్ సెంటర్ ని మొదలు పెట్టాము. మెల్లమెల్లగా అప్పుడు ఆ ల్యాండ్ వచ్చింది అండ్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాము. మెల్లమెల్లగా ఈ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాము. సో దిస్ ఇస్ అవర్ లైఫ్ టైమ్ డ్రీమ్, ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వాలి అని. ఓకే, మామూలుగా అంటే మీకు ఈ ఆలోచన ఉండటం వరకు ఓకే, గానీ అంటే సార్ కి కూడా ఈ ఆలోచన రావటము, మీకు సపోర్ట్ చేయడం ఇదంతా అంటే ఎలా జరిగింది? సో నాకైనా ముందు ఆయన భక్తిలో ఉన్నారు, ఇస్కాన్ లో ఉన్నారు. అండ్ ఆయన ఇస్కాన్ హైదరాబాద్ లో అధ్యక్షులుగా ఉండేవారు. అప్పుడు ఆయనతో నాకు పరిచయం అయ్యింది. సో ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మాటలు విన్నప్పటికీ నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన ఒక ఆలోచించే విధానం. అండ్ మా ఇస్కాన్ లో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయనకి విశ్వకర్మ అని చెప్పేవారు, ఎందుకంటే ఇస్కాన్ లో ఉన్న ప్రతి టెంపుల్ కి ఆయనే డిజైన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన లేరు, పరంపదించారు. సో మా హస్బెండ్ ఆయన కిందే చాలా సంవత్సరాలు సేవ చేసుకున్నారు. సో ఆయనకు ఆర్కిటెక్చరల్ మైండ్ సెట్ ఉందన్నమాట, ఇలా ఉండాలి అలా ఉండాలి టెంపుల్ అనేసి. సో చాలా వరకు డిజైనింగ్ అంతా ఆయనే చేశారు. సార్ది చాలా సపోర్ట్ ఉందని చెప్పారు. అయితే మామూలుగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఆధ్యాత్మిక వైపు ఉన్న వాళ్ళకి ఎక్కువ దానికి అనువుగా ఉండే ఒక పర్సన్ నే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గా తీసుకురావడం, ఇదంతా భగవంతుడు ఒక క్రియేటివిటీని అనుకోవాలంటారా? తప్పకుండా. కృష్ణుడు ఒక మిరాకిల్స్ ఎలా ఉంటాయి మనం చెప్పలేము. ఆయన అన్ని చేపిస్తారు, ఆయనకి ముందే ప్లానింగ్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక రోజు మా గుడి దగ్గర నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తే వెనక గర్భగుడి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఇదేంటి ఇక్కడ మంచి గోవర్ధను, నెమలి, ఆవులు ఉంటే ఎంత బాగుంటుంది, పెయింటింగ్ చేస్తే ఎంత బాగుంటుందని ఆలోచించాను. ఇంకంతే చరణామృతం తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్తే మా కోఆర్డినేటర్ అన్నాడు, మేడం మీ రూమ్ లో ఎవరో కూర్చున్నారు, మీతో మాట్లాడతారని అన్నారు. అయితే లోపలికి వెళ్ళాను. ఆవిడ పేరు ఏదో ఉమా గారు అనమాట. ఎస్ చెప్పండి. ఏం లేదండి, నేను మీ క్లాసెస్ వింటూ ఉంటాను, వైజాగ్ వచ్చాను కదా, ఒకసారి మీతో కలుద్దామని. యాక్చువల్గా నేను ఒక పెయింటర్ని, సేవ ఇవ్వగలుగుతారా? యా తప్పకుండా, ఈ రోజే అనుకుంటున్నాను మా గర్భగుడి లోపల గోవర్ధన్ చేయగలుగుతారంటే తప్పకుండా. నాకు 10 స్టూడెంట్స్ ఉన్నారు వైజాగ్ లో, ఎప్పుడు చేయమంటారు? ఈ రోజు. సరే వచ్చేస్తాను సాయంత్రం. అలాంటి ఎన్నో మిరాకిల్స్ అలా ఆలోచించాము. అండ్ కృష్ణుడు ఏదో ఒకటి ఏర్పాటు చేశారనమాట. సో ఐ కెన్ కీప్ ఆన్ స్పీకింగ్ హోల్ డే, మీరు సర్ప్రైజ్ అయిపోతారు హౌ కృష్ణ ఫుల్ఫిల్స్ అవర్ స్మాల్ స్మాల్ డిజైర్స్ అనమాట. మాతాజీ మన వెనకాల కనిపిస్తున్నారు స్వామివారు, ఆయన కూడా కృష్ణుడైన మాతాజీ? ఎవరైనా
గోవర్ధన్. మనం గోవర్ధన్ లీల కృష్ణుడు గురించి భాగవతంలో వస్తుంది కదా, ఎలా ఈ వ్రజవాసులు ఇంద్ర పూజ చేస్తూ ఉంటే కృష్ణుడు ఆపాడనమాట. మీరు ఎందుకు ఇంద్ర పూజ చేస్తున్నారు, గోవర్ధన్ ని పూజ చేయండి, ఎందుకంటే ఆ గోవర్ధన్ గిరి ఆవుల్ని పోషిస్తుంది, మన్ని రక్షిస్తుంది. అలా చేయడం వల్ల వ్రజవాసులు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పటికి ఇంద్రుడికి వచ్చింది కోపము. అప్పుడు తను ప్రళయ మేఘాల్ని వర్షం కురిపించాడు, ప్రళయ మేఘాల్ని పంపించారు. పంపించినప్పటికీ అప్పుడు అందరు వెళ్ళి కృష్ణుడితో అన్నారు, చూసావా ఇప్పుడు నువ్వు ఇంద్రుడికి కోపం తెచ్చావు, ఇప్పుడు నీ గోవర్ధన్ మమ్మల్ని రక్షిస్తాడా ఏంటి, ఎందుకు రక్షించడు అని కృష్ణుడు వెళ్ళి వెంటనే గోవర్ధన్ని ఎత్తారు. ఆయన చిటికిన వేలులోనే గోవర్ధన్ని ఎత్తేసి 7 రోజులు 7 రాత్రులు వ్రజవాసులందరూ ఆ గోవర్ధన్ గిరి కింద ఉన్నారు. అప్పుడు ఇంద్ర అది చూసేసి నాదే తప్పు అని అనుకొని తన అహంకారాన్ని వదిలేసి వచ్చి క్షమాపణ అడిగారు అనమాట. అయితే ఇప్పటికీ కూడా మీరు బృందావన్ వెళ్తే ఆ గోవర్ధన్ కొండ ఉంది. కాకపోతే అదొక పెద్ద కథ. ఇలా గోవర్ధన్ గిరికి కూడా ఒక చిన్న శ్రాపం ఉంది. దానివల్ల అది ప్రతిరోజు ఒక ఆవాల గింజ ఎంత ఉంటుంది సైజు అంత తగ్గిపోతూ వెళ్తారనమాట. ఎందుకంటే ఈ గోవర్ధన్ కి పులత్స్యముని గోవర్ధన్ని ఎత్తుకొని తీసుకువస్తున్నారు. కాశీలో కొండలు లేదు కదా, ఈ గోవర్ధన్ని ఉంచుదామని. కానీ బృందావన్ నుంచి పాస్ అయినప్పటికీ గోవర్ధన్ కి బృందావన్ లో ఉండాలని ఉంది అని బరువు పెంచేశాడు. బరువు పెంచినప్పటికీ ఇతను ఏంటంటే చాలా బరువుగా ఉందని కొంతసేపు కింద పెట్టి స్నానం ఆచరించారు యమునాలో. వెనక్కి వచ్చినప్పటికీ ఇంకా గోవర్ధన్ కి ఎత్తలేకపోతున్నారు. అప్పుడు గోవర్ధన్ అన్నారు, నేను ముందే కదా చెప్పాను షరత, నాకు కింద పెడితే ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతాను, ఇంకా నేను మీతో రాను, నేను బృందావన్లో ఉండిపోతాను. అప్పుడు పులత్స్యమునికి వచ్చి కోపము, ఇదంతా నీ ప్రణాళికనే, కావాలని నువ్వు బరువు పెంచావు, పో నీ సైజ్ తగ్గిపోతుంది, రోజు రోజుకి ఒక ఆవాల గింజ ఎంత ఉంటుంది అంత తగ్గిపోయి వస్తావు. అందుకోసం మీరు గమనిస్తే మనం భాగవతంలో చదివితే గోవర్ధన్ చాలా ఎత్తుగా ఉంది, కానీ ఇప్పుడు మనం కలియుగంకి వచ్చేసరికి చూసి ఇప్పుడు చాలా చిన్న కొండ ఉందన్నమాట. అయితే భక్తులందరూ కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగానే ఆ గోవర్ధన్ నుంచి కొంచెం ఒక శిల తీసుకొచ్చేసి పూజిస్తూ ఉంటారనమాట. సో గోవర్ధన్ కి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు కనుక మీరు చూసారా ఆ కళ్ళు. ఎందుకంటే ఆ రోజు గోవర్ధన్ ఎత్తి ఎప్పుడైతే భగవంతుడు వ్రజవాసుల్ని కాపాడారు, 7 రోజులు 7 రాత్రులు కాపాడిన తర్వాత ఎప్పుడైతే గోవర్ధన్ కొండకి కింద పెట్టేశారు అప్పుడు గోవర్ధన్ కి పూజ కూడా చేశారన్నమాట. సో దాని ముందు కూడా గోవర్ధన్ పూజ చేశారనే కదా అతను అలిగాడు ఇంద్రుడు. సో ఆ గోవర్ధన్ పూజ చేసినప్పుడు ఏంటంటే గోవర్ధన్ కి అన్ని రకాల నైవేద్యాలు ఆఫర్ చేశారు. ఆఫర్ చేసినప్పటికీ వ్రజవాసులందరూ ఆలోచిస్తారు ఇది ఒక కొండ కదా, కొండ ఏమైనా తింటుందా అని. సో వాళ్ళు ఒక ఫేత్ ని పెంచాలని కృష్ణుడే గోవర్ధన్ కొండలాగా ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం భోజనాన్ని స్వీకరించారు. అందుకోసం ఆ ముక్కు కళ్ళు అన్ని పెడతామన్నమాట. ఎందుకంటే గోవర్ధన్ కి కృష్ణుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఒక్కొక్కసారి కృష్ణుడు భక్త రూపంలోనే వస్తారు, వచ్చి ఒక్కొక్కసారి సేవని స్వీకరిస్తారు, ఒక్కొక్క సేవని అందిస్తారు, ఒక్కొక్కసారి సేవని అందిస్తూ ఉంటారు. అదే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రతి చెట్టు మీద చూసారా శ్రీ రాధా అని రాసి ఉంది. ఇది మొత్తం బృందావన్. మీరు గమనించండి, అక్కడ గోపికలు ఉన్నారు, అక్కడ కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అది కుసుమ్ సరోవర్ గోవర్ధన్ లో ఉన్న ప్లేస్ అన్నమాట. అది కుసుమ్ దాని విశిష్టత గురించి ఒక 2 మాటలు. అక్కడ చాలా స్పెషల్ పాస్టమ్ అయ్యేది. కుసుమ్ సరోవర్ పక్కనే చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చెట్ల పైన మంచి పువ్వులు ఉన్నాయన్నమాట. సో రాధారాణి ఒక్కొక్కసారి ఏంటంటే సూర్య పూజ కోసము వెళ్ళి ఆ చెట్ల నుంచి పువ్వులు తింపుతూ ఉంటారు. సో అది ఆ కొమ్మ పైకి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కృష్ణుడు ఏం చేసి మారవేషం వేసేసి ఆ కొమ్మ పైన కూర్చుని కొమ్మని ఇలా కిందకి పెట్టేసరికి రాధారాణి ఆ పువ్వులు తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఇంకా పైకి అలా చేతేసినప్పటికీ కృష్ణుడు ఆ కొమ్మ మీద నుంచి నిలబడిపోతారు. నిలబడిపోయినప్పుడు ఏమవుతుందంటే రాధారాణి కొమ్మకి వేలాడుతూ వెళ్ళిపోతారు అనమాట. అలా పట్టుకొని వేలాడతారు. అప్పుడు కృష్ణుడు ఇంకా ఆవిడని టీస్ చేసి నీ కింద దింపాలా లేదా ఇది అది ఆవిడని ముద్దులు వేసుకొని. సో కుసుమ్ సరోవర్, కుసుమ్ అంటే పువ్వులు, కుసుమ్ సరోవర్ అంటే ఏ సరోవర్ చుట్టూ ఆ పుష్పాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. అవును, అది కుసుమ్ సరోవర్. సో అలా ఇక్కడ చూసింది అన్ని మీకు బృందావన్ ని గుర్తు తెచ్చుకుంటుంది. బృందావన్ లో కూడా ప్రతి చెట్టు మీద రాధా రాధా రాసి ఉంటుంది, గోవర్ధన్ గిరి ఉంటుంది, యమున ఉంటుంది, ఆ కాళియా కృష్ణుడు ఉంటాడు. సో ఒక బృందావన్ ని మీరు గుర్తు చేసుకోవాలి. అనుభూతి కలగడం కోసం మొత్తం అలానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు విషయానికి వస్తే కూడా, కొండ విషయానికి వస్తే కూడా మామూలుగా కట్టడం ఏదైతే ఉంటుందో అలా కట్టేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ స్టోన్ ని తీసుకొచ్చి అలా ఒక అనుభూతి కలగడం కోసం ఇలా క్రియేటివ్ గా ఆలోచించి పెట్టారా మాతాజీ? అవునండి,
చాలా బాగుంది. మాతాజీ, ఈ చెట్టు ప్రత్యేకించి ఇక్కడ పెట్టడం వెనకాల ఏమైనా రీజన్ ఉందా? నార్మల్ గా పెట్టడం జరిగింది. కాకపోతే ఇంకా టెంపుల్ కడుతున్నాం కనుక ఫ్యూచర్ లో కదంబ చెట్లు, తమల్ చెట్లు, ఏదైతే కృష్ణుడికి ప్రియమైన చెట్లు అదంతా ప్లానింగ్ లో చేయడం జరుగుతుంది. టెంపరీగా చేయడం జరిగింది. ప్రస్తుతానికి అంటే మనకు భవన నిర్మాణంలోనే ఉంది కాబట్టి ఇలా. అయితే మీరు చూస్తే కృష్ణ అనేసరికి నెమ్మలి ఉంటుంది, అలానే మీరు చూస్తే ఆవులు ఉంటాయి, అవును, కోతులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక గోశాల కూడా ఉంది. మనం ఆవుల్ని బాగా, ఎన్ని ఆవులు ఉన్నాయి? మనకు ఒక 50 ఆవులు ఉన్నాయి, 50 వరకు ఉన్నాయి. సో ఆవుల్ని కూడా మేము చాలా ప్రేమతో వాళ్ళని, కృష్ణుడికి ప్రియమైన అవును అంటే గోవులతో ఆడుకుంటాడు కాబట్టి గోప బాలుడు అని అన్నారా మాతాజీ? అందుకనే ఆడుకోవడమే కాదు, గోవుల్ని వాళ్ళు పోషించే గోవులే వాళ్ళకి ఒక ఏమంటారు వృత్తి, బిజినెస్. ఆవు పాలు అమ్మడము, మథురలో వెళ్ళి దాంతో నెయ్యి తయారు చేయడము. అసలు ఈ ఆవు పాలు గురించి చాలా మందికి తెలియదు, కానీ అది చాలా ఒక పవర్ఫుల్ ఇది అన్నమాట. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అయినా, దాంట్లో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ అయినా మన నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఫిజికల్ బాడీ, మన బ్రెయిన్ కోసం కూడా చాలా మంచిది. మీరు ఆవు పేయి కూడా చూస్తే పుట్టిన వెంటనే అది పరిగెత్తుతుంది. అదే మీరు బఫెలోస్ చూస్తే అది అలా పడుకునే సమయం తీసుకుంటుంది. పెద్దవాళ్ళు చెప్తారంటే ఆవు పాలు తాగితే చాలా ఎజైల్ గా, యాక్టివ్ గా తయారవుతారు. బఫెలో మిల్క్ తాగితే బద్ధకంగా. ఇన్ఫాక్ట్ నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఇది నిజమైన కథ. బ్రిటిష్ గెజెటెడ్ డాక్యుమెంట్స్ లో ఉంది. ఒకసారి ఒక అతను, ఇద్దరు బ్రిటిషర్స్ ఫైట్ చేస్తున్నారు, చాలా పెద్ద గొడవ అయింది. అయినప్పటికీ వాళ్ళు న్యాయాధీశు జడ్జి దగ్గరికి వెళ్ళారు. జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి అన్నారు, మీరిద్దరు ఫైట్ చేసినప్పటికీ ఎవరైనా ఉన్నారా అక్కడ అంటే ఇది ఇవ్వడానికి, విట్నెస్ ఇవ్వడానికి? వాళ్ళు అన్నారు, ఎవరు లేరు. ఒక అతను ఉన్నాడు, ఇండియన్, తను ఒక్కడే ఉన్నాడు, ఇంకా అక్కడ ఎవరు లేరు. అంటే పోనీ తను పిలవండి, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు గొడవ మొదలు పెట్టారు. తను తీసుకొచ్చేసి తనకు చెప్పారు, బాబు నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా, అసలు గొడవ ఎవరు మొదలు పెట్టారు? తను అన్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు. తను హిందీలోనే అన్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు అది నేను విన్నాను, కానీ నాకు అర్థం అవ్వలేదు. కానీ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేయమంటే చేసేస్తాను, కానీ వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం తెలియదు. సో వాళ్ళు 15 minutes మాట్లాడిన కాన్వర్జేషన్, ఇతనికి ఇంగ్లీష్ ఒక్క వర్డ్ రాదు, యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేసి మొత్తం జడ్జ్ కి చెప్పేశారు. యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లోనే విన్నాడు కదా. ఆ రోజుల్లో వాళ్ళంతా బ్రెయిన్ గా ఉండేవారు. యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తే ఈ జడ్జ్ సర్ప్రైజ్ అయ్యి, ఇంతగా మీకు ఎలా గుర్తు ఉండిపోయింది, అసలు ఏం తింటున్నారు? అప్పుడు తను అన్నాడు, ఆవు పాలు తాగుతాను నేను రెగ్యులర్ గా. సో ఇమాజిన్ ఎంత ఇంటెలిజెన్స్ అనమాట ఆ ఆవు పాలు తాగడం వల్ల, యాజ్ ఇట్ ఈస్. అందు గురించి చూడండి, ఆ రోజుల్లో అసలు పుస్తకం అనేది ఉండేది కాదు, అన్ని మస్తకంలోనే గురుగారు చెప్తారు, వీళ్ళు అంతే కంఠస్థం చేసేస్తారు. పుస్తకాల్లో ఉంటే పోతాయి గానీ ఇక్కడ పెట్టుకున్న ఎక్కడికి పోవు, ప్రాణం పోయేదాకా. సో ఆ రోజుల్లో ఆహారం కూడా అలా ఉండేది కదా. ఆవు పాలు తాగడం వల్ల, ఆ నెయ్యి, ఆవు నెయ్యి తినడం వల్ల, తాగడం వల్ల ఎంత వాళ్ళు ఇంటెలిజెంట్, ఫిజికలీ కూడా అండ్ మెంటలీ కూడా. ఆ మెమరీ పవర్ చూడండి, అసలు 15 minutes యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేస్తాడు. ఇతను ఇలా అన్నాడు, ఇతను అలా అన్నాడు, ఇతను అలా అన్నాడు. అసలు మామూలుగా అంటే ఒక ఏదైనా 2-3 పదాలు వరుసగా చెప్తేనే చెప్పలేకపోతాం, ముందు వెనక ముందు చెప్పేస్తాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిజంగా ఇదంతా దీన్ని బట్టే అలా జరిగింది మొత్తానికైతే. మాతాజీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ వృత్తే అది కాబట్టి కృష్ణుడికి ఆ వెన్న, ఆవు పాలు ఇవన్నీ కూడా ఇష్టమా, లేదంటే వెన్న దొంగ అని ఆయనకు పేరే పెట్టేశాము, లేదంటే దాని వెనకాల కూడా ఏదైనా స్టోరీ ఉందా? లేదు, కృష్ణుడికి వెన్న అంటే నిజంగానే చాలా ఇష్టం. వెన్నలో ఉన్న మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా. వెన్న ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, వెన్న ఎంత పవిత్రంగా వైట్ గా ఉంటుంది. అలానే భక్తులు కూడా ఎవరైతే చాలా మృదుగా మాట్లాడతారు, వినయంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, మనసులో ఎటువంటి ఏమంటారు కాంప్లికేషన్స్ లేదు, సింపుల్ గా ఉంటారు, అలాంటి వాళ్ళు భగవంతుడు స్వీకరిస్తారు. అందు గురించి ఆయన వెన్న స్వీకరించి చెప్పారనమాట, మీ హృదయం కూడా అలా ఉంటే మిమ్మల్ని కూడా నేను స్వీకరిస్తాను. సో నిజంగానే కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అండ్ వెన్న దొంగిలించేవారు, మనకి తెలుసు దొంగిలించడం అంటే ఆ గోపికలే పిలిచేవారు, ఓ దేవాది దేవుడు రండి మా భోగాన్ని స్వీకరించండి. ఆయన వచ్చారు, వస్తే వాళ్ళు తిట్టేవారు, వాళ్ళు తెలియదు కదా కృష్ణుడే దేవాది దేవుడు, ఎవరికైతే మేము రోజు ప్రార్థిస్తున్నాము. ప్లస్ పూర్వంలో ఎన్ని జన్మాల నుంచి గోపికలందరూ ఋషిగా మునిగా ఉండేవారు. త్రేతాయుగంలో
రాముల వారు అవతరించినప్పుడు అప్పటి నుంచి కోరుకున్నారు, తల్లిగా ప్రేమిస్తాను, ఎవరో భార్యగా ప్రేమిస్తాను అనుకున్నారు, ఎవరో ఒక సఖిగా ప్రేమిస్తాను అనుకున్నారు, ఎవరో చెల్లిగా ప్రేమిస్తాను అనుకున్నారు. అందరూ ఒక కోరికల్ని కృష్ణ రూపంలోనే, కృష్ణ అవతారంలో ఆయన తీర్చేశారు. అవును అవును, సంతోషం మాతాజీ. మనం గోశాల కూడా చూద్దామా ముందుకెళ్ళి? తప్పకుండా రండి. రాధాకృష్ణుల్ని చూడగానే చాలా ముగ్ధ మనోహరంగా అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్వామివారిలో రాధాదేవిలో కళ ఉన్నప్పటికీ మనం అలంకరించే విధానంలో కూడా ఇంకొంత కళ సంతరించుకుంటుంది అనే చెప్పాలి. నిజంగా వాటన్నిటి గురించి అలంకరణ విషయంలో కానీ, మామూలుగా మనం ఆలయాల్లో చూస్తుంటాం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విశేషమైన పూజలు జరగటం, విశేషమైన అలంకరణలు జరగటం చూస్తుంటాం. ఇక్కడ రాధాదేవికి, కన్నయ్యకి ఎలాంటివి జరుగుతూ ఉంటాయి, వాటన్నిటి గురించి? తప్పకుండా. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు రాధా దామోదర్. మీరు గమనిస్తే ప్రతి ఇస్కాన్ టెంపుల్ కి విగ్రహాలకి వేరే వేరే పేర్లు ఉంటాయన్నమాట. రాధా దామోదర్, రాధా మదన్ మోహన్, రాధా కుంజ బిహారీ, రాధా రమణ్, రాధా గోవింద్, రాధా గోపీనాథ్ అలా ఉంటాయి. మా విగ్రహాల పేరు రాధా దామోదర్. అంటే అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు గురువులు ఇస్తారు. సో దామోదర్ అంటే మీకు తెలుసు కదా, ఎవరికైతే ఉదరం మీద దామ్ యశోదామాత కట్టారు కదా, సో ఆ దామోదర్ అనమాట. ఇటు మీరు చూస్తున్నారా చిన్న గోవర్ధన్ శిల ఉందన్నమాట. ఇందాక మనం గోవర్ధన్ శిల గురించి చర్చించాము. ఆ గోవర్ధన్ శిలకి పూజిస్తూ ఉంటాము. ఇది రాధా దామోదర్ మూల విగ్రహాలు, అర్చ విగ్రహాలు. రోజు ఈ విగ్రహాలకి అభిషేకం అవుతూ ఉంటుంది అనమాట. సీతారాం లక్ష్మణ్ హనుమాన్, గోర్ నితాయ్ కలియుగంలో నిత్యానంద అండ్ చైతన్య మహాప్రభు, కృష్ణ బలరాం ఒక అవతారం అనమాట. అండ్ జగన్నాథ స్వామి సుభద్రాదేవితోని సుదర్శన్ చక్ర, అక్కడ తులసిని పూజిస్తూ ఉంటారు. పక్కనే నరసింహస్వామి లక్ష్మీదేవితో విరాజితులై ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గురువులు అన్నమాట. మొత్తం అంతా పరంపరలో ఎవరైతే కృష్ణ భక్తి ప్రభుపాదుల వారు ముందు ఉన్న గురువులు, వాళ్ళ గురువులు, ఈ మొత్తం అంతా బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయ కృష్ణుడి నుంచి మొదలయ్యింది అనమాట. సో అలా అంటే ఇప్పుడు కృష్ణుడు తర్వాత మొదట గురువుగా బ్రహ్మ నుంచి అంత వరుసగా. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. శ్రీల ప్రభుపాదుల వారు మా జీవితాన్ని, భక్తుల యొక్క జీవితాన్ని ఎలా చేసేసారంటే ప్రతి రోజే పండుగ. మాకు కంటిన్యూస్ గా జూలై వచ్చేసరికి రథయాత్ర ఉంటుంది. జగన్నాథ స్వామికి మేము ఊరేగింపు తీసుకెళ్తాము. మళ్ళీ ఆగస్ట్ వచ్చేసరికి జన్మాష్టమి ఉంటుంది. చిన్న కృష్ణుడిని ఉయ్యాలలో పెట్టి అభిషేకం చేసి మధ్యరాత్రి వరకు జన్మాష్టమి ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసరికి రాధారాణి ఆవిర్భావించిన రోజు ఉంటుంది. ఆ తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది. సో మేము నెలంతా యశోదా దామోదర్ని పూజిస్తూ ఉంటాం అన్నమాట. దామోదర్ మాసం కంప్లీట్ అయ్యేసరికి మన ఇది వచ్చేస్తుంది, గీతా జయంతి ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, మోక్షద ఏకాదశి. అండ్ ఆ తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిలో మేము వైకుంఠ ద్వారం అనేది కడతాము. అండ్ అదే కాదు, ఆ రోజు రాధారాణికి కృష్ణుడికి బాలాజీ అలంకారం ఉంటుంది. సో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అండ్ ఆ రోజు మేము పుష్య అభిషేకం చేస్తాం పుష్పాలతో. సో మీరు ఆ రోజు కనుక గుడికి వస్తే మీరు రాధాకృష్ణుడు కళ్ళు మాత్రమే కనిపిస్తుంది, మొత్తం అంతా పువ్వులతో నిండిపోయి ఉంటారు, రకరకాలమైన పువ్వులు. సో 2 రోజుల నుంచి భక్తులు ఆ సేవలో ఉంటారు, ఆ కైంకర్యం చేస్తూ ఉంటారు, పెటల్స్ ని తీస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత హోలీ ఫెస్టివల్ కూడా మాది ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఫ్లవర్ హోలీ ఆడుకుంటాం. సో ఒక్కరిపైన ఒక్కరు ఆ ఫ్లవర్ ని చేయడము, సో అది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమ, మన గౌర్ నిత్యానంద చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన, అది కూడా చాలా గొప్పగా ఆ పండుగ చేస్తూ ఉంటాము. అదైన వెంటనే మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి ఏప్రిల్లో వచ్చినప్పటికీ మళ్ళీ మేలో నరసింహ చతుర్దశి, అది కూడా చాలా గ్రాండ్ గా. సో సంవత్సరం అంతా అండ్ సమ్మర్ అయ్యేసరికి పిల్లలు ఒక రెసిడెన్షియల్ క్యాంప్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి అందరు వస్తారు. సో ఇయర్ అంతా ఏదో ఒక ప్రోగ్రాము, ఏదో ఒక పండుగ మాతాజీ. మామూలుగా వసంత పంచమి రోజు కృష్ణుడు హోలీ ఆడినట్టుగా మనకు తెలుస్తుంటుంది కదా పురాణాల్లో. ఆ రోజున ఏదైనా జరుగుతూ ఉంటుంది? మాకు శరత్ పూర్ణిమ, వసంత పంచమి అన్ని రోజుల్లో కూడా ప్రత్యేకమైన అలంకారం ఉంటుంది భగవంతుడికి. కలర్స్ ఆల్సో ఏదైతే ఇప్పుడు మీరు బట్టలు చూస్తున్నారు దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది.
సోమవారం ఏ రంగు పెట్టాలి, శరత్ పూర్ణిమ రోజు భగవంతుడికి ఎలా అలంకరించాలి, వసంత పంచమి రోజు ఎలా అలంకరించాలి, అన్ని ఒక ఆగమ శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ పువ్వు ఇవ్వాలి, ఆ రోజు ఏం నైవేద్యం పెట్టాలి, అన్ని దాని ప్రకారం ఒక పంచరాత్రిక విధిలోనే వాళ్ళు పాటిస్తారు, శాస్త్ర ప్రకారంగానే. శాస్త్ర ప్రకారం మామూలుగా మనం ఏ ఆలయాల్లో విగ్రహమూర్తులకి చూసినా కూడా కుట్టకుండానే వస్త్రం డైరెక్ట్ గానే అలా చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి రాధాకృష్ణుల దగ్గరకు వచ్చేసరికి డైరెక్ట్ గా మనకు అది ఒక వస్త్రం మనకి రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో అలానే వస్త్రాలు ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకని మాతాజీ? ఇక్కడ ఫర్ అస్ కృష్ణ ఇస్ ఇదేం స్టాచ్యూ కాదు, సాక్షాత్ కృష్ణ నందనందన. సో దాన్ని చాలా బాగా అలంకరిస్తాము. ఎండాకాలంలోనే ఆయనకి షర్ట్ తీసేస్తామన్నమాట, కొంచెం ఆయనకి గాలి రావాలి అని కొంచెం కాటన్ లో వేపిస్తాము. అలానే రాత్రి నిద్రపోయే ముందు ఇదన్నీ అలంకారం తీసేసి ఆయనకి నైట్ డ్రెస్ వేస్తాము. వింటర్ టైంలో ఆయనకి షాల్ వేస్తాము, ఆయనకి క్యాప్ వేస్తాము, అన్ని ఆయనకి వులెన్ క్లాత్స్ వేస్తాము. అన్ని కృష్ణుడు మనం ఎలా ఉంటాము అన్ని ఆయనకి అంటే మానవ రూపంలో మనతో తిరుగుతున్నారు అనే భావనతో అన్ని ఆయనకి సౌకర్యాలు చూస్తారు, మనం ఎలా అయితే చూసుకుంటామో. నైవేద్యం కూడా వింటర్ టైంలో వేరేగా ఉంటుంది, నైట్ ఆయనకి హాట్ మిల్క్ ఉంటుంది. సో అలా ప్రతిదీ ఆయనకి 6 times ఉంటుంది. 6 times ఆయనకి డిఫరెంట్ గా టిఫిన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఆయనకి. మామూలుగా సౌత్ ఇండియాలో వాళ్ళు ప్రసాదం అంటే దద్దోజనం పులిహార అనుకుంటారు, కానీ మా శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు టెంపుల్లోనే భగవంతుడికి మనం ఏదైతే నైవేద్యం పెడుతున్నాం, మనం ఏదైతే తింటున్నాం అన్ని ఆయనకి నైవేద్యం పెట్టాలి, అది ప్రసాదం కింద మారుతుంది. సో ఇక్కడ భగవంతుడికి ప్రతిదీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఏదో ఒక సందర్భంలో నాకు గుర్తులేదు కానీ మాతాజీ చాలా రకాల వెరైటీస్ నైవేద్యాలన్నీ చేసి భగవంతుడికి నివేదన చేస్తారు. అది ఎప్పుడు? గోవర్ధన పూజ. గోవర్ధన పూజ చాలా బాగా అది కూడా మన దగ్గర జరుగుతుందా? 1008 వెరైటీస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక రిప్లికా గిరి గోవర్ధన్ని కడతాము, హల్వాతోని, కేక్ తోని, రైస్ తోని. సో మొత్తం కొండనే మీరు తినొచ్చు, మొత్తం హల్వాతో తయారు చేయబడుతుంది, ఆ కాలీఫ్లవర్ తో ట్రీస్ ని తయారు చేయబడుతుంది, ఆ పిస్తాలతో రోడ్స్ ని తయారు చేయబడుతుంది. ఆ మొత్తం అంతా గిరి గోవర్ధన్ని కట్టి దాన్ని 3 సారి పరిక్రమ చేసి ఆ రోజు ఆ లీల చెప్పుకొని ఎలా ఆ రోజు బ్రజవాసిల్ని కృష్ణుడు కాపాడారు, గోవర్ధన పూజ ఎలా చేశారు, ఆ వృత్తాంతం విని ఆ తర్వాత భక్తులు ప్రేమతోని అందరు తీసుకొస్తారు. గుడిలోనే కాదు, మొత్తం అందరూ ఆ రకాల వంటలు, పిండి వంటలు తీసుకొని వస్తారు. అదంతా భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులందరికీ పంచడం జరుగుతుంది. సో అది చాలా చాలా గ్రాండ్ మహోత్సవం అన్నమాట. మొత్తానికి మనం కృష్ణుడి మాయల గురించి మాట్లాడుకుంటాం, ఆయన చేసే మాయల్లో మనము అనుభూతి పొందుతుంటాం, కానీ ఆయన చేసే ప్రతి విధానం కూడా ఇలా వింత వింతగానే ఉంటుంది. అయితే మొత్తానికి చాలా సంతోషంగా ఉంది మాతాజీ. నిజంగా నేను మొదటిసారి వింటున్నా ఇలాంటి విషయాలన్నీ కూడా. ఒక ఆలయంలో ఇలాంటివి జరుగుతాయి భగవంతుడికి, అంటే మానవులకి ఏదైతే జరుగుతున్నాయో అలాంటి సేవలన్నీ కూడా భగవంతుడికి చేస్తారు అని అంటే కొంచెం వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ చాలా బాగుంది. సంతోషం మాతాజీ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మాతో పాటు మీరు ఉండి అంతా మాకు తిప్పి చూయించి చాలా మంచి విషయాలన్నీ కూడా తెలియజేశారు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.